రాజధాని ఢిల్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎర్రకోట సహా పలు ఆలయాల వద్ద దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు ఐబీ హెచ్చరించింది. పాక్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు బలగాలు. వీవీఐపీ ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎర్రకోట సహా పలు ఆలయాల వద్ద దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు ఐబీ హెచ్చరించింది. పాక్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు బలగాలు. వీవీఐపీ ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, ఢిల్లీలో పలు ప్రాంతాల్లో అదేవిధంగా ఆలయాల వద్ద కూడా ఉగ్ర ముప్పు దాడి ఉంది, ఉగ్ర దాడి జరగబోతుందంటే కూడా ఐబీ ఇంటెలిజెన్స్ అయితే రిపోర్ట్స్ అయితే వెల్లడించింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎటువంటి కట్టుదిట్టమైన భద్రత అయితే పటిష్టం చేయబోతున్నారు? దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని లష్కరే తోయిబా భారీ పేలుళ్లకు కుట్ర చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు మొత్తం కూడా ఢిల్లీ పోలీసులను అయితే అప్రమత్తం చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎర్రకోట సమీపంలో ఉన్నటువంటి చాందిని చౌక్ తో పాటు ఆ పరిసర ప్రాంతాల నుండి టెంపుల్ ను టార్గెట్ చేసుకుంటూ లష్కరే తోయిబా భారీ విధ్వంసాలకి ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ చెప్పిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఢిల్లీకి సంబంధించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాలు మొత్తం కూడా సెర్చింగ్ ఆపరేషన్ గా కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా ఉగ్ర కుట్రనైతే ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుసుకున్నారు. ఎందుకంటే భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీ దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్రలు చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమయ్యారు. ఎర్రకోట ప్రాంతం, అదేవిధంగా చాందిని చౌక్ దగ్గర, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్స్, దాదాపుగా 3 నుంచి 4 టెంపుల్స్ ఆ ప్రాంతంలో ఉంటాయి. ఆ టెంపుల్ ను కూడా పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే బాంబు స్క్వాడ్లు కూడా రంగాల్లోకి దిగినటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ రాజధానిలో పేలుళ్ల కుట్ర జరిగింది, పేలుళ్లు జరిగినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మళ్ళీ ఇప్పుడు లష్కరే తోయిబా భారీ విధ్వంసాలకు పాల్పడే అవకాశం కనపడుతుందని చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు ఆ సంబంధించినటువంటి మొత్తం కూడా ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎర్రకోట పరిసర ప్రాంతాలతో పాటు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న చాందిని చౌక్ దగ్గర ఉన్నటువంటి ఆలయాలు మొత్తం కూడా భారీ ఎత్తున బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఈ ఒక్కసారిగా లష్కరే తోయిబా భారీ కుట్ర చేస్తున్న నేపథ్యంలో, పేలుళ్లకి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఢిల్లీలో పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. భారీగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. రైల్వే స్టేషన్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆలయాలు కానీ, ప్రతి జనసంచారం ఎక్కువ ఉన్న ప్రాంతాల మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ కుట్ర ఎప్పుడు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే పేలుళ్ల ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నట్టు ఆ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడంతో కూడా భారీ ఎత్తున కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అన్ని అరణ్యాలు ఉన్నటువంటి జన సంచారం ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా భారీ ఎత్తున కూడా భద్రతా బలగాలు మొత్తం కూడా అక్కడ చేరుకున్నట్టు పరిస్థితి కాబట్టి బాంబ్ స్క్వాడ్ కూడా అక్కడ చేరుకుని క్షుణ్ణంగా అన్ని కూడా పరిశీలన చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక్కసారిగా ఈ పేలుళ్లకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ బయట పెట్టడంతో కూడా ఢిల్లీ ప్రజలు ఒక్కసారిగా భయపడ్డ సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ పూర్తి స్థాయి కూడా ఎక్కువ కూడా సంచరించే ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఆ పూర్తి స్థాయి కూడా అక్కడికి వచ్చే ఐటమ్స్, గుళ్ళోకి వచ్చే పూలు కానివ్వండి, గుళ్ళోకి వచ్చే పూల బుట్టలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, ఏదైనా పరిశీలన చేయాలని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా తనిఖీలు కూడా నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో కనపడతా ఉంది.